మీరు బడ్జెట్ పెంచుతున్నారా, కానీ రిజల్ట్స్ మాత్రం పెరగట్లేదా? సేమ్ క్యాంపెయిన్స్ రన్ అవుతున్నాయి, కానీ ఆర్ఓఐ మాత్రం ఇంప్రూవ్ అవ్వట్లేదా? అయితే ప్రాబ్లం బిడ్డింగ్లో కాదు, మీ క్యాంపెయిన్ స్ట్రక్చర్లో ఉంది. చాలా గూగుల్ యాడ్స్ అకౌంట్స్లో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమిటంటే అన్ని కీవర్డ్సు, అన్ని ప్రాడక్ట్స్ని ఒకే క్యాంపెయిన్లో మిక్స్ చేయడం. దాంతో ఏమవుతుంది? బడ్జెట్ కంట్రోల్ ఉండదు, పర్ఫార్మెన్స్ క్లియర్గా కనిపించదు, ఆప్టిమైజేషన్ చేయడం కష్టమవుతుంది. గూగుల్ యాడ్స్లో క్యాంపెయిన్ అంటే యాడ్ గ్రూప్స్, కీవర్డ్స్, యాడ్స్ అన్నీ కలిపిన టాప్ లెవెల్ స్ట్రక్చర్. ఇక్కడ మనం కంట్రోల్ చేసే మెయిన్ థింగ్స్ బడ్జెట్, లొకేషన్ టార్గెటింగ్, బిడ్డింగ్ స్ట్రాటజీ. సింపుల్గా చెప్పాలంటే క్యాంపెయిన్ ఈక్వల్ టు మొత్తం కంట్రోల్ సెంటర్. ప్రాపర్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి? ప్రతి క్యాంపెయిన్ ఒక ప్రోడక్ట్ కేటగిరీకి డెడికేట్ చేయాలి. ఎగ్జాంపుల్, రన్నింగ్ షూస్ క్యాంపెయిన్, క్యాజువల్ షూస్ క్యాంపెయిన్, స్పోర్ట్స్ షూస్ క్యాంపెయిన్. ఇలా స్ప్లిట్ చేస్తే కంట్రోల్ ఈజీ అవుతుంది, పర్ఫార్మెన్స్ క్లారిటీ వస్తుంది. క్యాంపెయిన్లో నెక్స్ట్ లెవెల్ యాడ్ గ్రూప్స్. ప్రతి యాడ్ గ్రూప్ ఒక స్పెసిఫిక్ సెగ్మెంట్కి ఉండాలి. ఎగ్జాంపుల్, నైకీ రన్నింగ్ షూస్, ఆడిడాస్ రన్నింగ్ షూస్, మెన్ రన్నింగ్ షూస్, విమెన్ రన్నింగ్ షూస్. ఇలా డివైడ్ చేస్తే రెలెవెన్స్ పెరుగుతుంది, సిటిఆర్ అండ్ కన్వర్జన్స్ ఇంప్రూవ్ అవుతాయి. ప్రాపర్ క్యాంపెయిన్ స్ట్రక్చర్ వల్ల 1. బడ్జెట్ని బెస్ట్ పర్ఫార్మింగ్ క్యాంపెయిన్స్కి అలొకేట్ చేయొచ్చు. 2. లో పర్ఫార్మర్స్ని ఈజీగా ఐడెంటిఫై చేసి పాజ్ చేయొచ్చు. 3. బెటర్ ఆప్టిమైజేషన్ పాసిబుల్ అవుతుంది. రిజల్ట్ ఏమిటంటే 1. ఆర్ఓఐ ఇంక్రీజ్ అవుతుంది. 2. బడ్జెట్ వేస్టేజ్ తగ్గుతుంది. మీ క్యాంపెయిన్స్ ఆల్రెడీ రన్ అవుతున్నాయంటే ఇప్పుడే వెళ్ళి మీ క్యాంపెయిన్ స్ట్రక్చర్ చెక్ చేయండి. ఒకవేళ మీకు ఈ కాంటెంట్ నచ్చితే ఫుల్ వీడియో కూడా చూడాలి అనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో లింక్ రామ్ గారు యాడ్ చేశారు, అది తప్పకుండా చెక్ చేయండి. కాంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.